నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వినాయక చవితి మండపానికి చందా ఇవ్వకండి, ఏంటి స్టేట్మెంట్? వినాయక చవితి మండపాలకి చందా ఇవ్వద్దనే మాటకి ఇప్పటికీ కన్ఫైన్ అయి ఉన్నానండి. అక్కడ కండిషన్స్ అప్లై. అంటే ఏ వినాయక చవితి మండపాలు అయితే అక్కడ వినాయకుడి యొక్క 32 రూపాయలు అంటే షోడశ రూపాయలని 16 చెప్తారు, అవి కాకుండా ఇంకో 16 రూపాయలు కూడా చెప్తారు. ఈ 32 రూపాయలు కాకుండా ఎవరైతే సినిమా రూపాయలు పెడతారో, అంటే గతంలో బాహుబలి వినాయకుడు, RRR వినాయకుడు, ఈ మధ్య చూస్తే పుష్ప శ్రీవల్లి వినాయకుడు అని ఒక విగ్రహాన్ని పెట్టారు కొత్తగా. ఎలాంటి పైత్యకారి చేష్టలు పెట్టే మండపాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతటి హిందువు అయినా సరే నిర్ద్వందంగా అలాంటి వాళ్ళకి మీ చందాలు ఇవ్వకండి. అలాగే ఎవరైతే మండపాల్లో చిల్లర ఐటమ్ సాంగ్స్ పెట్టేసి భక్తిని నవ్వులు పాలు చేస్తారో అలాంటి వాళ్ళకు కూడా చందాలు ఇవ్వకండి. అలాగే నిమజ్జనం పేరుతోటి 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి 9వ రోజున తాగి తందనాలు ఆడుతూ చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ, అంటే గతంలో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా ఎటువంటి చందాలు ఇవ్వకండి అని చెప్పడం జరిగింది. మరి అట్లా అనుకుంటే మన తెలంగాణలో చూసేవన్నీ ఆల్మోస్ట్ అవే ఉంటాయి కదా. చాలా పొరపాటు. నిమజ్జనం రోజు అదే పొరపాటు ఏంటంటేనండి, ఇది తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతూ ఉంది. అంటే చాలా చోట్ల, అందరూ కాదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు 9 రోజులు ఎంతో కష్టపడి ఉంటారు. నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత, నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ పార్టీ చేసుకుని, లేకపోతే ఏదన్నా కాస్త రిఫ్రెష్ అవుతానంటే, అందరూ వీళ్ళేం సాధువులు సన్యాసులు కాదు కదా, సామాన్య వ్యక్తులు, అందరూ సమాజంలో తిరుగుతున్న వాళ్ళని. ఎవరి వ్యక్తిగత బలహీనతలు, వ్యక్తిగత వ్యసనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మీ వ్యసనాలను తీసుకొచ్చి భక్తితో మిక్స్ చేయొద్దు. వినాయకుడిని నిమజ్జనం చేసే ముందే చాలామంది తాగేసి డ్యాన్స్ వేయటం కోసం, ఊపు కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివి వద్దు అని చెప్పేసి అంటున్నాం అంతే. ఎందుకంటే మీరు పెట్టే మండపంలో మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేస్తున్న చేష్టలను చూపిస్తూ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులను టార్గెట్ చేసి హిందూ ధర్మం మొత్తం ఇంతే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దృష్టిలో హిందూ ధర్మం లేకపోతే వినాయక చవితి పలచన కాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. దాని గురించి మేము చెప్పాము. ఎవరైతే ఇటువంటి నిబంధనలు లేకపోతే ఇటువంటి శ్రద్ధాశక్తులు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళ చేతిలో మండపాలు ఉండకూడదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, ఈ వినాయక చవితి మండపాలు అనేది బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే, ఎవరింట్లో వాళ్ళు చేసుకోలేక కాదు, కానీ సామూహికంగా చేసుకోవటం వల్ల హిందువుల మధ్య ఐక్యత, హిందూ సంఘటన పెరగాలనేది ఆయన లక్ష్యం. అండ్ మోర్ ఓవర్ ఆ మండపాల కేంద్రంగా దేశభక్తి, ధర్మం పట్ల భక్తి పెంచాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ రోజున మండపాల్లో కేవలం ఎట్లా అవుతుందంటే, దేశానికి ధర్మానికి సంబంధం లేకుండా డ్యాన్స్లని, మ్యూజికల్ చైర్స్ అని చెప్పేసి, లేకపోతే వేరే వేరే పనులని పెడుతున్నారు. అలాంటివి ఉండకూడదు. ఇంకా చెప్పాలి అంటే ఈ వినాయక చవితి మండపాలని కేంద్రంగా చేసుకుని అంతరించిపోతున్న మన కళలు ఎన్నో ఉన్నాయి. తోలుబొమ్మలాట కావచ్చు, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు. ఇలాంటి కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళందరికీ ఉపాధిని కల్పించండి. ఏ విధంగా అయితే ఈ 9 రోజుల పండుగ కోసం పూలు, పత్రి, విగ్రహాలు అమ్ముకుని ఎంతోమంది బతుకుతున్నారో అలాంటి మన కళాకారులు కూడా బతుకుతారు, మన కళలు బ్రతుకుతాయి. ఇంకొక విషయం కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇంతకు ముందంటే మీరు చెప్పినట్లుగా సామూహికంగా కలవటానికి ఊరంతా కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేయటము, లేదా కాలనీ వాసులంతా కలిసి ఒక విగ్రహం. ఇప్పుడు చూస్తే ప్రతి సందులో విగ్రహాలు, ఏ సందుకు ఆ సందు, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్. సరే, కొంతవరకు కాస్త ప్రజల్లో అవగాహన వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంతవరకు తగ్గి మట్టి విగ్రహాలు అనేవి ఎక్కువ కొనటం చూస్తున్నాము. బట్ వీటి వల్ల ట్రాఫిక్కి విపరీతంగా అంతరాయం కలుగుతోందని, అలానే గణేష్ మండపంలో ఈ 9 రోజులు పెట్టే డీజేకో లేకపోతే ఈ భజనకో మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతోందని కొంతమంది వాదన. చెప్తున్నా కదండి, ఆ కొంతమంది ప్రతి చోట ఉంటారు, ప్రతి సందర్భంలో ఉంటారు. కాకపోతే అది ప్రతిసారి హిందువులకు సంబంధించిన పండగప్పుడే ఉంటారు. ఈ రోజున విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అని చెప్పేసి. మట్టి విగ్రహమైనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహమైనా, ఏదైనా సరే చూసేవాడి భక్తిలో ఏ లోపం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో ఆ పిఓపి వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద వాడే సింథటిక్ కలర్స్ వల్ల కావచ్చు జల కాలుష్యం అయిపోతుంది అని చెప్పేసి అంటారు, లేకపోతే వేరే రకాల కాలుష్యాలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే, వినాయక చవితిలో మహా అయితే 9 రోజులు నిమజ్జనాలు మొదలు పెడితే
ఒకవేళ మొదటి రోజు నుంచి మొదలు పెట్టినా కూడా ఒకే రోజుకి చేసేసేవాళ్ళు అంత పెద్ద విగ్రహాలు పెట్టరు. 5వ రోజు నుంచి 9వ రోజు వరకు. ఈ విగ్రహాలన్నింటిని నిమజ్జనం చేసిన విగ్రహాలు నీళ్ళలో నానిపోయి కలిసిపోతున్నాయి లేదు. అలా నిమజ్జనం చేయగానే బయటికి క్రేన్లతో లాగేస్తూ ఉన్నారు. సో చేసిన వాడికి నేను చేశానన్న ఒక తృప్తి తప్ప వేరే ఏం లేదు. కానీ ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకుని అసలు ప్రపంచంలో ఉన్న కాలుష్యం మొత్తానికి వినాయకుడి విగ్రహాలే కారణం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అంతా ఎక్కడుంటారు చెప్పమంటారా? ఏసీ రూమ్స్లో చక్కగా చిల్డ్ వాటర్ లేకపోతే చిల్డ్ బీర్ తాగుతూ ఉంటారు. ఈ ఏసీల వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందండి? తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ చూడండి ఎన్ని ఏసీలు ఉంటాయో. మరి ఏసీల వల్ల కాలుష్యం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏసీల నుంచి రిలీజ్ అయ్యే ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే ఓజోన్కి డ్యామేజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరి సాక్షాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి ఏసీలు పెట్టుకుని తిరుగుతున్నారు, దానిలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండే సెక్రటేరియట్కి ఎన్ని ఏసీలు ఉన్నాయండి? పోనీ ఈ సెలబ్రిటీస్ కొంతమంది దీని గురించి ఆడిస్తూ ఉంటారు, మట్టి గణపతి మహాగణపతి. ఓకే, మీరు చెప్పిన మెసేజ్ నేను తప్పు పట్టట్లా, ఓకే, మార్చుకుంటే మంచిదే. కానీ వీళ్ళందరూ మారుతారా? మరి వీళ్ళందరూ ఏసీ రూమ్స్లో బతకట్లేదా? వీళ్ళు ఒక్కొక్కళ్ళు తిరిగే ప్రైవేట్ జెట్స్ ఉంటాయి. ఒక గంటకు వచ్చేపాటికి దాదాపు 1.5 to 1.5 టన్ కార్బన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళు ఒక్కొక్కళ్ళు బీర్లు స్కాచ్లు తాగుతారు. ఒక బీర్ తయారవటానికి ఎన్ని లీటర్లు వాటర్ వేస్ట్ అవుతుందండి? మరి వీళ్ళంతా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాడు కదా. వీళ్ళందరూ కాలుష్యం రోజు జరిగేది కర్మ ఏంటంటే, ఈరోజున రాజకీయ నాయకులు ఉన్నారు, గెలిస్తే టపాకాయలు కాలుస్తారు, ఎవడైనా చస్తే టపాకాయలు కాలుస్తారు, అప్పుడెప్పుడు కాలుష్యం కనపడదు. దీపావళి అప్పుడు మాత్రం కాలుష్యాలు గుర్తొచ్చేస్తాయి. ట్రాఫిక్ జామ్ అతిపెద్ద సమస్య. వినాయకుడి మండపాల వల్ల అత్యంత దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని మాట్లాడతారు. ఈ రంజాన్ అప్పుడు 4 రోజులు హలీం బట్టీలు పెట్టి రోడ్ల మీద ఒక్కొక్కడు పెద్ద పెద్ద మందన పెట్టి తినిపిస్తూ ఉంటారు కదా. మరి అప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ కనపడవా? అదేదో లూలు మాల్లో ఒకటి పెట్టారు కూకట్పల్లిలో, ఆ మాల్కి ప్రతి శనివారాలు దాని కారణంగా రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి అలానే మాల్స్ మూసేస్తారా? కానీ హిందువుల పండగ 9 రోజులు జరుపుకునే పండగ, 10 రోజులు జరుపుకునే పండగ, ఇది మాత్రం పెద్ద సమస్య అయిపోతుంది దేశానికి. హిందువులకి ఈ సమస్య కదండి. వినాయక చవితి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, దీపావళి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, చివరికి హోలీ వస్తే ఒక బ్యాచ్ వస్తారు. రంగుల వల్ల సింథటిక్స్ వల్ల కళ్ళు పోతున్నాయి, అది పోతున్నాయి అని చెప్పేసి. సంక్రాంతికి కూడా తయారయ్యారు ఈ మధ్య, గాలిపటాలు ఎగరేస్తుంటే పక్షులకు ప్రమాదం వస్తుందని చెప్పేసి. రోజు చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని టెక్నాలజీ డెవలప్ అయిపోయిందని మురిసిపోతున్న వీళ్ళకి తెలియదా? అదే సెల్ ఫోన్ టవర్స్ కారణంగా చిన్న చిన్న పక్షి జాతులన్నీ అంతరించిపోయాయని. మరి అలానే మానేస్తారా? మీ ఛానల్లోనే నేను ఒక వీడియో చూశాను, మన హిందువులకి సంబంధించిన పూజారి ముస్లింలు మత ప్రచారం చేస్తున్నారు అనేది ఒక థంబ్నెయిల్ చూశాను. అసలు ఆ స్టోరీ ఏంటి? మన పూజారి ముస్లిం మత ప్రచార వ్యక్తగా మారాడా? ఏం జరిగింది అసలు? లేదండి, యాక్చువల్ అక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం చాలా ప్రాశస్త్యమైనది, అందరికీ తెలిసిందే. ఓకే, తెలంగాణలో చాలా ప్రముఖమైన దేవాలయం. ఆ దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్న శేషు గారు ఎవరైతే ఉన్నారో వారిని మొన్న వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ మీటింగ్స్ అని జరుగుతాయి. ఆ పీస్ కమిటీ మీటింగ్ కోసం అని పిలిచారట. వారు వెళ్ళినప్పుడు గతంలో గోవధకి సంబంధించిన పోరాటం వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి, అంటే అక్కడ స్థానికంగా ఉండే ఒక దర్గాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడారు. అంటే గోవధ నిషేధం ఏదైతే వీళ్ళు పోరాటం చేస్తున్నారో దానికి ప్రతి ముస్లిం కూడా సహకరించాలని చెప్పాడట. దానికి బదులుగా ఈ నిన్న కలిసినప్పుడు ఇస్లాంలో కూడా కొంత మంచి ఉంది, అది మన ధర్మానికి సంబంధించిన దానికి, అంటే భగవంతుడి విషయంలో ఇది రెండు కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి 2 కంపారిజన్స్ చెప్పారు. ఉదాహరణకి భగవంతుడు అందరికీ ఒక్కటే, అతను అవిభాజ్యుడు అనే మాట చెప్పారు. దానికి సంబంధించి ఖురాన్లో ఏదైతే వచనం కొంచెం సిమిలర్గా ఉందో దాన్ని కోట్ చేశారు. అది వాళ్ళు ఏం చేశారు, ఆ మాట్లాడిన మిగతా మాటలన్నీ వదిలేసి ఈ ఒక్క బిట్ని ట్రెండింగ్ చేసుకున్నారు ముస్లిం ఛానల్స్లో. ఒక హిందూ పూజారి అల్లా గురించి ఎలా చెప్తున్నారు చూడండి ఇస్లాం గురించి అని చెప్పేసి చెప్పారు. సో చాలామంది అర్చక స్వామి వారిని బాగా ట్రోలింగ్ చేశారు. సో వారితో ఒకసారి మాట్లాడి, అయ్యా మీ వాక్యాలు ఈ విధంగా వాడుతున్నారు, వక్రీకరణ గురయ్యాయి, సో దీనివల్ల మీరు మాత్రమే కాదు యావత్ హిందూ సమాజం కూడా బాధపడుతుందని వారితో మాట్లాడితే వారు కూడా పెద్ద మనసుతో సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెంటనే ఒక వీడియో బయట చేసి ఇచ్చారు. నేను ఈ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తప్ప నేను సంపూర్ణమైన హిందువుని, నాకు సనాతన ధర్మం మీద తప్ప మరి ఏ ధర్మం మీద ఎటువంటి ఆపేక్ష లేదు, నేను 100% బతికితే హిందుత్వం కోసం, ప్రాణం ఇస్తే హిందుత్వం కోసం అని ఆయన చెప్పారు. అదేవిధంగా ఎవరైనా హిందువులు బాధపడి ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళందరికీ కూడా బహిరంగంగా బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇదే జరిగిందండి, అంతే.